హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఈస్ ప్రశాంత్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఒక ఉపవాచకంతో మీ ముందుకు వచ్చానండి. మనం సోమనాద్రి చెప్పుకున్నాం ఫస్ట్ ఉపవాచకం. ఈరోజు థర్డ్ ఉపవాచకం. సెకండ్ ఉపవాచకం మన జాతర జనజాతర మన విక్రమ్ సార్ చెప్తాడు. ఆ సార్కు కొంచెం క్లారిటీ ఉంది దాని మీద, అందుకోసం నిన్ననే మేడారం కూడా వెళ్ళిండంట. మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. చూడండి వస్తుంది. కొంచెం హెల్త్ కండిషన్స్ వల్ల వీడియో కొంచెం లేట్ అవుతుందండి. సారీ ఫర్ ద డిలే. ఓకే, ఈ ఉపవాచకం నోట్స్ ఎందుకు ప్రిపేర్ చేయలే అంటే, ఇందులో నోట్స్ ప్రిపేర్ చేయడానికి ఏం లేదండి. ఒకసారి జస్ట్ ఎట్లా అంటే అన్ని చదవంగా మీరు టైర్డ్ అవుతారు కదండి. అన్నీ పొద్దున్న అంటే మార్నింగ్ టు ఈవినింగ్ అన్నీ చదివినాక టైర్డ్ అవుతారు కదా. టైర్డ్ అయినప్పుడు ఉపవాచకాలు చదువుకోండి, మీకు రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా? అట్లాంటిది అన్నట్టు ఇది కూడా. మరి సోమనాద్రి మన జాతర దాంట్లో ఉన్న కీ పాయింట్స్ ఏమి ఉన్నాయండి ఇందులో. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, మన ఉపవాచకం పేరు ఎలకమ్మ పెళ్ళి. ఓకే, చూడండి. మామిడి తోరణాలు, మంగళ వాద్యాలు, పూల పందిళ్ళు, దీపాల వెలుగులు, విందు భోజనాలు, వివాహ వేడుకలు అన్నీ సిద్ధం. ఇంతకు ఎవరిదా పెళ్ళి? చూడండి, ఫస్ట్ 4 లైన్లు ఇచ్చిండు. ఎవరిదో పెళ్ళి అంట. ఎవరిదో చూద్దాం మరి. ఎలకమ్మ పెళ్ళి. ఎవరిదంటే పెళ్ళి? ఎలకమ్మది. తుంగభద్ర నది ఒడ్డున ఒక ఊరు ఉండేది. ఆ ఊరికి దూరంగా చిన్న కుటీరంలో బ్రహ్మయ్య అతని భార్య నివసిస్తూ ఉండేవారు. చూడండి, ఇక్కడ ఎక్కువ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే అడుగుతాడు. కుటీరం అంటే ఏంటిది? ఇల్లు. ఇట్లాంటి చిన్న చిన్నవి మీరు చూసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఏం పని లేక ఇవ్వదు టెక్స్ట్ బుక్లో ఇవి ఇట్లాంటి లెసన్స్. ఇప్పుడు చాలా ఎక్కువ సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి చిన్న బిట్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో కేర్ఫుల్గా చూడండి. వాళ్ళకు పిల్లలు లేకపోవడంతో ఎవరినైనా తెచ్చి పెంచుకోవాలని భార్యకు కోరిక కలిగింది. భార్య మాట కాదనలేక చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అడిగిన పెంచుకోవడానికి పాపనిచ్చేందుకు ఎవరూ ఇష్టపడలేదు. ఎవరిస్తారండి చెప్పండి? ఎవరి బిడ్డలు వారికే ముద్దు అన్నట్టు. ధనం లేకపోయినా బ్రహ్మయ్య కొన్ని అపూర్వ శక్తులు ఉన్నాయి. ఒక రోజున బ్రహ్మయ్య కుటీరం ముందట కూర్చొని ఉన్నాడు. కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున కరుచుకొని వెళ్తుండగా జారి బ్రహ్మయ్య ఇంటి ముందర పడింది. వెంటనే బ్రహ్మయ్య అతని భార్య దాన్ని పైకి తీసి ఒళ్ళంతా తుడిచి చక్కగా నిమిరారు. భార్య భర్తను చూసి, మనకు పిల్లలు లేరు కదా, మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి అంది. ఎవరు? భార్య అన్నది. బ్రహ్మయ్య భార్య బ్రహ్మయ్యతో అన్నది. భార్య మాట కాదనలేక సరే నీ ఇష్టం అన్నాడు బ్రహ్మయ్య. ఏదో మంత్రం చెప్పించి కమండలంలోని నీళ్లను ఆ చిట్టెలుక మీద చల్లాడు. వెంటనే ఆ ఎలుక చిన్న పాపగా మారిపోయింది. బ్రహ్మయ్య భార్య ఆనందించింది. ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచసాగింది. వాళ్ళిద్దరూ ఆ పాపకు మూషిక బాల అని పేరు పెట్టారు. ఏం పేరు? మూషిక బాల. ఇక ఇక అంతా చదువుకుంటూ పోతే గంట అవుతుందండి. మీరు కూడా చదువుకోండి. పాప పేరు మూషిక బాల. వాళ్ళు ఎక్కడ నివసించేవారు? తుంగభద్ర నది ఒడ్డున. ఆమె ఇప్పటికీ స్థిరంగా ఒక దగ్గర ఉండదు, ఎందుకంటే ఎలుకలు స్థిరంగా ఉంటాయండి. రోజులు గడిచే కొద్దీ మూషిక బాల పెరుగుతుంది. ఇది ఇట్లుండగా ఒకరోజు హఠాత్తున మూషిక బాల కనబడదు. ఎందుకంటే తను శివాలయంలో ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, వినాయకుడి నవరాత్రులు. ఇప్పుడు ఎలుక వినాయకుని వాహనం కాబట్టి తనకెంతో ఇష్టం వినాయకుడు అంటే. సో అక్కడనే ఉంటుంది. అక్కడనే పొద్దున్న దాకా అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్తానని చెప్పి స్కూల్ స్కిప్ చేసి పోయి టెంపుల్లో ఉండేది. సాయంత్రం దాకా గుడిలోనే ఉండేది. తర్వాత నైట్ ఎప్పుడో వచ్చేది. ఇట్లా జరుగుతూ 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 ఇక కొనసాగేది. తర్వాత పిక్నిక్ వెళ్తారు. 4వ తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది. ఇది ఏముంది, పిక్నిక్కి వెళ్తారు. పిక్నిక్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వేటగాడి వలలో ఎక్కుతుంది. ఎంతమంది ట్రై చేసినా దాన్ని తెంచలేకపోతారు. మూషిక బాల ఎట్లా ఎలుకనే కాబట్టి తన పండ్ల సహాయంతో వాళ్ళను కొరికి తనని రక్షిస్తుంది. అప్పుడు తనని ఎంతో తనని చాలా మెచ్చుకుంటారు అందరూ. ఓకే, మళ్ళీ ఆడపిల్ల పెద్ద అయినాక ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు కదా. ఇక మూషిక బాల పెళ్లి ఏడికి వస్తుంది. నా కూతురు పెళ్లి చేసుకుంటానంటే సూర్యునైనా తెచ్చి చేస్తా అని బ్రహ్మయ్య అంటాడు. తన భార్య పెళ్లి చేద్దామంటే ఓకే, డైరెక్ట్ ఇది. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూస్తే మొత్తం స్టోరీ అంతా గుర్తు రావాలి. అట్లా గుర్తుపెట్టుకోండి.
ఫస్ట్ సూర్యుడిని పిలుస్తాడు తన మంత్రశక్తితోని. మూషిక బాల చాలా ప్రకాశిస్తున్నాడు, అంటే కాంతి ఎక్కువ ఉంటుంది కదా, అందుకు వద్దంటుంది. తర్వాత మేఘం వస్తుంది, మేఘం నల్లగా ఉందని మేఘాన్ని కూడా రిజెక్ట్ చేస్తుంది. తర్వాత వాయుదేవుడు వస్తాడు, ఆయనకు నిలకడ ఉండదు. వాయుదేవుడు అంటే అటు ఇటు వెళ్తూనే ఉంటారు కదా, వాయుదేవుడు నిలకడ లేదని అతను రిజెక్ట్ చేస్తుంది మూషిక బాల. తర్వాత పర్వతుడు అందంగా ఉండడని రిజెక్ట్ చేస్తుంది. నలుగురిని రిజెక్ట్ చేస్తుంది. వరుసలో ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి: సూర్యుడు, మేఘుడు, వాయుదేవుడు, పర్వతుడు. తర్వాత లాస్ట్కి మూషికరాజు వస్తాడు. లాస్ట్కి మూషికరాజుతోనే మూషిక బాల పెళ్ళి అవుతుంది. ఓకేనండి, ఎలకకి పెళ్ళి అవుతుంది లాస్ట్కి అని అనుకుంటారు. చూడండి, మూలం సరస వినోద కథలు, నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఒక కొత్త ఉపవాచకంతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.